మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఎంబీబీఎస్ మరియు బీడీఎస్కి సంబంధించి హెల్త్ యూనివర్సిటీ వెబ్సైట్లో ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయో చూద్దాము. సో యూనివర్సిటీ వెబ్సైట్లో 11వ తారీఖులో ఎంబీబీఎస్ మరియు బీడీఎస్కి సంబంధించి ఎటువంటి అప్డేట్ లేదు, కానీ 9వ తారీఖు ఒక అప్డేట్ ఇచ్చారు. అదేమంటే ఎంబీబీఎస్ మరియు బీడీఎస్ మేనేజ్మెంట్ కోటాకు సంబంధించి కొంతమంది క్యాండిడేట్స్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, కానీ వాళ్ళ అప్లికేషన్ డాక్యుమెంట్స్తో పాటు సబ్మిట్ చేయలేదు. ఆ విషయాన్ని వాళ్ళు ఒక లిస్ట్ రూపంలో తెలియజేస్తున్నారు అన్నమాట. సో ఆ లిస్టు ప్రకారము ఇక్కడ ఎంబీబీఎస్ మరియు బీడీఎస్కి సంబంధించి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు, కానీ ఈ క్యాండిడేట్స్ అందరూ అంటే ఈ లిస్టులో దాదాపుగా మనకు 27 మంది క్యాండిడేట్స్ ఉన్నారు. ఈ 27 మంది కూడా వాళ్ళ పర్సనల్ లాగిన్లో ఈ 11వ తారీఖు లోపల అంటే 4 గంటల లోపల వాళ్ళు డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తే వాళ్ళకు మెరిట్ లిస్ట్లోకి కన్సిడర్ చేస్తారు, లేకపోతే ఇన్వాలిడ్ అవుతుందన్నమాట. మేనేజ్మెంట్ కోటాకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉందండి. అదేమంటే కన్వీనర్ కోటాతో పాటు మేనేజ్మెంట్ కోటాకు అప్లై చేసినటువంటి క్యాండిడేట్స్ను ఆటోమేటిక్గా అప్రూవ్ చేశారు. ఆ విషయాన్ని ఇక్కడ తెలియజేశారు చూడండి. As per the department request, application has been approved without verification. Convener quota approved candidate అంటే ఎవరైతే కన్వీనర్ కోటా అప్లై చేసి వాళ్ళది వెరిఫైయింగ్ ఆఫీసర్ టు అప్రూవ్ చేశారో, సో అటువంటి వాళ్ళు మేనేజ్మెంట్ కోటాకి కూడా అప్లై చేసినట్టయితే ఆటోమేటిక్గా వాళ్ళకు వెరిఫికేషన్ లేకుండానే ఈ మేనేజ్మెంట్ కోటా కింద అప్రూవ్ చేశారనమాట. ఎందుకంటే వాళ్ళ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఆల్రెడీ కన్వీనర్ కోటాలో వెరిఫై చేసి అప్రూవ్ చేసేస్తారు, కాబట్టి ఆటోమేటిక్గా ఆ క్యాండిడేట్ మేనేజ్మెంట్ కోటాలో అప్లై చేసింటే ఆటోమేటిక్గా డిపార్ట్మెంట్ రిక్వెస్ట్ ప్రకారము అటువంటి అప్లికేషన్లన్నీ కూడా అప్రూవ్ చేసేసారనమాట. ఇది ఇంపార్టెంట్ అప్డేటు ఎంబీబీఎస్ మరియు బీడీఎస్ మేనేజ్మెంట్కి సంబంధించి. ఈ విధంగా కన్వీనర్ కోటా మరియు మేనేజ్మెంట్ కోటాలో అప్రూవ్ అయిన వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా మీ పర్సనల్ ఐడితో లాగిన్ అయ్యేసి ఒక అప్లికేషన్ ప్రింట్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నామన్నమాట. ఎందుకంటే మీకు కాలేజీలో అడ్మిట్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా ఈ అప్లికేషన్ అవసరం అవుతుంది, కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అది మేనేజ్మెంట్ కోటా అయినా కావచ్చు, లేదంటే కన్వీనర్ కోటా అయినా కావచ్చు, మీ ఫైనల్ అప్లికేషన్ ఒకటి ప్రింట్ తీసి పెట్టుకోవడం మంచిది. తర్వాత శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీకి సంబంధించి ఇంకొక ముఖ్యమైన అప్డేట్ ఉందండి. సో ఎవరైతే వెటర్నరీ సైన్స్కు అంటే బ్యాచులర్ ఆఫ్ సైన్స్ అండ్ అనిమల్ హస్బెండరీకి అప్లై చేశారో వాళ్ళందరూ కూడా ఒకసారి వాళ్ళ యొక్క రిజిస్ట్రేషన్ అప్లికేషను లేదా వెరిఫికేషన్ స్టేటస్ ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఆ విధంగా చెక్ చేసుకున్న వాళ్ళకు కొంతమందికి అంటే ఈఏపీ సెట్ హాల్ టికెట్ నెంబరు తర్వాత డేట్ ఆఫ్ బర్త్తో మనం సబ్మిట్ చేసినప్పుడు యువర్ అప్లికేషన్ హ్యాస్ బీన్ రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్లీ, యూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ యాజ్ పర్ ద షెడ్యూల్ అని వస్తూ ఉంది. ఒకసారి చెక్ చేసుకోండి. కాకపోతే ఇక్కడ ఒక చిన్న విషయం ఏమంటే స్పెషల్ కేటగిరీ కింద కానీ లేదా ఫార్మర్ కోటా కింద కానీ అప్లై చేసినట్టయితే వాళ్ళందరికీ కూడా ఈ విధంగా రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్ అనే వస్తూ ఉంది. కానీ వాళ్ళు ఖచ్చితంగా ఈ రోజు నుంచి ప్రారంభమయ్యేటువంటి వెరిఫికేషన్ ప్రాసెస్కు ఖచ్చితంగా వాళ్ళు అటెండ్ అయ్యి వాళ్ళ సర్టిఫికేట్స్ అన్నీ కూడా వెరిఫై చేసుకోవాల్సి ఉంది. ఏదేది ఫార్మర్ కోటా మరియు స్పెషల్ కేటగిరీ కోటా కింద అప్లై చేసిండే ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు నుంచి స్టార్ట్ అయినటువంటి వెరిఫికేషన్ ప్రాసెస్లో ఖచ్చితంగా పాల్గొనాల్సి ఉంటుంది. ఇంకొక అప్డేట్ ఏమంటే ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ వారి వెబ్సైట్లో మరొక ముఖ్యమైన అప్డేట్ ఇచ్చారు. అదేమంటే ఎవరైతే బీఎస్సీ అగ్రికల్చర్ మరియు బీటెక్ ఫుడ్ టెక్నాలజీ వాళ్ళు అప్లై చేసుకున్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క అప్లికేషన్ వెరిఫికేషను ఒకసారి చెక్ చేసుకోవాల్సింది. ఇది కూడా ఈఏపీ సెట్ హాల్ టికెట్ నెంబరు మరియు డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే ఈ విధంగా రిమార్క్స్ కాలంలో వస్తుందన్నమాట. యువర్ అప్లికేషన్ హ్యాస్ బీన్ రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్లీ, యూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ యాజ్ పర్ ద షెడ్యూల్. ఇక్కడ ఏమంటే ఫార్మర్ కోటా కింద అప్లై చేసిన వాళ్ళు కూడా ఆటోమేటిక్గా వాళ్ళు వెరిఫై చేశారు, కాబట్టి మనం డైరెక్ట్గా వెబ్ ఆప్షన్స్లో మనము పార్టిసిపేట్ చేయొచ్చు అనమాట. ఇది అగ్రికల్చరల్ మరియు ఫుడ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి అప్డేట్. మరొక ముఖ్యమైన విషయం అండి, ఎవరైతే ఎంబీబీఎస్ బీడీఎస్ మేనేజ్మెంట్ కోటాకు అప్లై చేశారో వాళ్ళందరూ కూడా మీరు ఏ కాలేజీలో చేరబోతున్నారో మీకు ఇప్పటికే ఒక ఐడియా ఉంటుంది, కాబట్టి ఆ కాలేజ్ యొక్క వెబ్సైట్లో దాదాపుగా అన్ని ప్రైవేట్ కాలేజెస్లో వాళ్ళ యొక్క వెబ్సైట్లో
ఎంబీబీఎస్ మేనేజ్మెంట్ కోటాకు సంబంధించి ఆ ఫీ పర్టికులర్స్ కొన్ని అప్డేట్ చేసి ఉంచారు. అది ఒకసారి మీరు వెరిఫై చేసుకుంటే మంచిది. అంటే ఎంబీబీఎస్లో మేనేజ్మెంట్ కోటాకు సంబంధించి ఎవరైతే ప్రైవేట్ కాలేజ్లో అప్లై చేస్తారో వాళ్ళు ఆ మేనేజ్మెంట్ కోటా ఫీ పర్టికులర్స్ కావచ్చు, లేదా హాస్టల్ ఫీ పర్టికులర్స్ కావచ్చు, ఇవన్నీ అప్డేట్ చేశారు రెస్పెక్టివ్ ప్రైవేట్ కాలేజ్ వాళ్ళు. సో మీరు మీకు ఏ కాలేజీలో చేరదలుచుకున్నారో ఒక్కసారి ఆ కాలేజ్ వెబ్సైట్ ముందుగా సందర్శించి అక్కడ ఎంత ఫీజు ఉంది, హాస్టల్ ఫీ ఫెసిలిటీ ఎట్లా ఉంది, హాస్టల్ ఫీ పర్టికులర్స్ ఎట్లా ఉంది ఒకసారి ముందస్తుగా మీరు చూసుకుంటే మంచిదని నా అభిప్రాయం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా నా వీడియోస్ ఎప్పటికప్పుడు మిమ్మల్ని చేరాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి ఆల్ నోటిఫికేషన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.